క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో మనకి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఒక క్లాస్ ఉంటే ఆబ్జెక్ట్ ఉండాలి అని మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా. ప్రోగ్రామ్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్. సో డేటా ఏజ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args student k is equal to new student system.out.println k dot age. సో క్లాస్ నేమ్ స్టూడెంట్, డేటా ఏజ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ఎ క్లాస్ కమ్స్ ఇన్ టు పిక్చర్ వన్స్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తున్నాము జావాలో? స్టూడెంట్ కే ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. కే అనేది ఆబ్జెక్ట్. సో సింటాక్స్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. డేటా కానీ మెథడ్స్ని కానీ మనం యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ డేటా, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ కే డాట్ ఏజ్ అని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ ప్రోగ్రాంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేటా ఉంది కానీ డేటాని మనం ఎక్కడ రీడ్ చేయలేదు, డేటాకి ఎటువంటి వాల్యూస్ని కూడా అసైన్ చేయలేదు. ఎటువంటి వాల్యూని కూడా మనం అసైన్ చేయలేదు. అంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని కానీ ఎక్కడ అసైన్ చేయలేదు, కానీ ప్రింట్ చేసాము. system.out.println. ప్రింట్కి printlnకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే println అంటే లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. జస్ట్ లైక్ మనం సి లాంగ్వేజ్లో బ్యాక్ స్లాష్ అని ఎలా ఇస్తామో అలా. సో కే డాట్ ఏజ్ని ప్రింట్ చేసాము. డేటా అసైన్ చేయలేదు కానీ రీడ్ కూడా చేయలేదు. ఇలాంటప్పుడే డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. సో డేటా టైప్ ఇంటీజర్ అయితే డిఫాల్ట్ వాల్యూ జావాలో 0, ఫ్లోట్ అయితే 0.0, డబల్ 0.0, స్ట్రింగ్ అయితే నల్ తీసుకుంటుంది. సెకండ్ ప్రోగ్రామ్ చూద్దామా? క్లాస్ డెఫినిషన్ ఈజ్ అవుట్ సైడ్ ద మెయిన్ క్లాస్. జావాలో ప్రతి ప్రోగ్రాము ఒక క్లాస్ ఉంటుంది, అది మెయిన్ క్లాస్ అంటాం. ఫస్ట్ ప్రోగ్రాంలో క్లాస్ స్టూడెంట్, అది మెయిన్ క్లాస్. సెకండ్ ప్రోగ్రామ్ చూడండి, మనం ఇంకొక క్లాస్ క్రియేట్ చేసాం. క్లాస్ డెఫినిషన్ ఈజ్ అవుట్ సైడ్ ద మెయిన్ క్లాస్. సో ఇక్కడ మెయిన్ క్లాస్ అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి పైన ఉన్న క్లాస్ నేమ్. మెయిన్ క్లాస్ నేమ్ ఏంటి? ఎస్. సో మనం డిఫైన్ చేసిన క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్. అందులో డేటా ఏంటి? ఏజ్, నేమ్ స్ట్రింగ్ ఇచ్చాం. స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. కే డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 15, కే డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి, డబుల్ కొటేషన్స్. స్ట్రింగ్ కదా, డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. సో ఎలా ప్రింట్ చేసాం డేటాని? కే డాట్ నేమ్ ప్లస్ కొటేషన్స్ ఓపెన్ అయ్యాయి, క్లోజ్ అయ్యాయి, ప్లస్ కే డాట్ ఏజ్. ఇక్కడ ప్లస్ అనేది కంకాటినేషన్ ఆపరేటర్ అంటారు. అంటే ఒకే ప్రింట్ స్టేట్మెంట్లో అటు నేము ప్రింట్ అవుతుంది, ఏజు ప్రింట్ అవుతుంది. సో ప్లస్ ద్వారా మనం ఆ డేటాని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటుంటాం. ఇలాంటి పాయింట్సే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఒక ప్రోగ్రాంలో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ప్రోగ్రామ్ నెంబర్ 2కి ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఓన్లీ చిన్న లాజిక్ ఇచ్చాను. స్టూడెంట్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, స్టూడెంట్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. S1, S2 అనేవి ఆబ్జెక్ట్స్. S1 డాట్ నేమ్, S1 డాట్ ఏజ్, S2 డాట్ నేమ్, S2 డాట్ ఏజ్. అలా మనం అన్ని ఆబ్జెక్ట్స్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ముందు సెషన్స్లో అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తాము. సో క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసాము, డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాము, డేటా ఎలా ప్రింట్ చేస్తున్నాము అనేది స్టెప్ బై స్టెప్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రామ్ నెంబర్ 3 చూడండి. క్లాస్ నేమ్ RECT, డేటా LW. ఇక్కడ ఫస్ట్ టైం మనం మెథడ్స్ యూజ్ చేసాం. ఫంక్షన్స్, వాయిడ్ రీడ్ అండ్ వాయిడ్ ఏరియా, ఫంక్షన్ డెఫినిషన్స్ అంటారు. సో ఫంక్షన్ డెఫినిషన్స్, prototype 1,
void read, void area. Void read లో L is equal to 10, W is equal to 20. Void area లో system.out.print L multiplied by W. అంటే మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో మెయిన్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? RECT మెయిన్. ఈ క్లాస్ నేమ్స్ దగ్గర ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. RECT R1 is equal to new RECT R1 డాట్ రీడ్ అండ్ R1 డాట్ ఏరియా. అంటే మనం మెథడ్స్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. డేటా కాల్ చేయాలన్నా, మెథడ్స్ అంటే ఫంక్షన్స్ కాల్ చేయాలన్నా కూడా ఆబ్జెక్ట్ ద్వారానే. ఇక యాక్సెసింగ్ ఆఫ్ ఐదర్ డేటా ఆర్ మెథడ్స్ త్రూ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్ ఓన్లీ. సో R1 డాట్ రీడ్ అండ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో కంట్రోల్ వాయిడ్ రీడ్ డెఫినేషన్లోకి ఎంటర్ అవుతుంది. R1 డాట్ ఏరియా ఎప్పుడైతే కాల్ చేస్తామో కంట్రోల్ వాయిడ్ ఏరియా అనే ఫంక్షన్ డెఫినేషన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ప్రోగ్రామ్ని జావాలో ఏదైనా ప్రోగ్రామ్ని రాయాలనుకున్నప్పుడు ఈ 1, 2, 3 క్లియర్గా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి? జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు సేవ్ చేస్తాం కదా, అప్పుడు ఫైల్ నేమ్ ఇస్తాం. జావా ఫైల్ నేమ్స్ అయితే ఎక్స్టెన్షన్ డాట్ జావా, సి అయితే డాట్ సి, C++ అయితే డాట్ సిపిపి అని ఇస్తాం మనం. డాట్కు ముందు ఫైల్ నేమ్ అంటారు, డాట్ తర్వాత ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఎగ్జిక్యూషన్ జావా క్లాస్ నేమ్, ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. చాలామంది ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ రెండు ఒకటే ఇమ్మని చెప్తారు. అలా అవసరం లేదు, జస్ట్ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి అలా అంటుంటారు, కానీ నాట్ నెసెసరీ. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చాను. మనం ఫైల్ నేమ్ కనుక A1 డాట్ జావా అని ఇస్తే కంపైల్ చేయాలంటే జావా సి A1 డాట్ జావా, అది కంపైలేషన్. నేను ఇంతకుముందు సెషన్స్లో చెప్పాను, కంపైలేషన్ చేసిన తర్వాత ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, డాట్ క్లాస్. సో ఎగ్జిక్యూషన్కి జావా క్లాస్ నేమ్. సో ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ నేమ్ ఏంటి? RECT MAIN. సో ఇలా మీరు ప్రోగ్రామ్స్ చాలా స్లోగా వెళ్ళండి. ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకేసారి అంతా సబ్జెక్ట్ రావాలని అనుకోకండి. ప్రోగ్రామర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ టు బికమ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామర్. You need to concentrate on many things and go slowly. ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాను, ట్రై అని. అది ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఇవాళ మనది సెషన్ 1, 3 ప్రోగ్రామ్స్. జావాలో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేను మీకు ప్రోగ్రామ్స్ ద్వారా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ కూడా ఉంటుంది. To become a very good programmer, better you try to go in this way only. That is very important. And try to observe the variation between 1, 2 and 3.